హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. ఈ హౌస్ గురించి మీకు పూర్తిగా చెప్తా, ప్లస్ మీకు స్క్రోల్ కూడా కింద వస్తూనే ఉంటుంది. ఫస్ట్ మీకు మన ఛానల్ నుంచి ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, వెంచర్స్, హౌజెస్, విల్లాస్, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, ఏదైనా సరే మన రియల్ ఎస్టేట్ గ్రూప్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తామని, కాబట్టి మీకు ప్రతి అప్డేటు మన ఛానల్ ద్వారా రావాలి అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ ఇంకా ఫాస్ట్గా కొత్త మెంబర్స్కి అనేది మన ఛానల్ గురించి తెలుస్తుంది. సో అందుకని మేము సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేస్తే ఇంకా మంచిది. సో ఇక ఈ హౌస్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆల్రెడీ ఈ వీడియోలో మీకు కింద స్క్రోల్ అవుతూనే ఉంటుంది. సో అయినా సరే నేను మళ్ళీ మీకు చెప్తా, ఓకే. హౌస్ మొత్తం కూడా 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఉంది, మనకు కావాలంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ కూడా వస్తుంది. కొత్త బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఓన్లీ 3.5 కిలోమీటర్స్ మనకి ఖమ్మం కార్పొరేషన్లోనే ఉంది. ఆల్రెడీ మీకు గూగుల్ మ్యాప్ అనేది మీకు వీడియోలో స్క్రోల్ అవుతుంది. సో మనకి హౌస్ వచ్చేసి మొత్తం కూడా 68 lakhs చెప్తున్నారండి. 68 లక్షలు ప్రైస్ చెప్తున్నారు. సో మనకి కావాలనుకుంటే మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. 1 lakh 12 lakhs అయితే మనం ఏమైనా మాట్లాడగలుగుతాం, కానీ కొంతమంది ఏంటంటే 40 లక్షలు 50 లక్షలకు వస్తుందా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. దానికైతే అసలే రాదండి. 1 lakh 2 lakh ఎక్కువలో ఒక క్యాష్ పేమెంట్ అయితే మనకి ఒక 5 lakhs డిఫరెన్స్ ఏమైనా అటు ఇటు ఏమైనా మాట్లాడచ్చు. అది కూడా ఏంటంటే డైరెక్ట్ మేము ఏంటంటే కస్టమర్ని డైరెక్ట్గా ఓనర్ ముందు కూర్చోబెట్టి ఫైనల్ డిసిషన్ అనేది చెప్తాం. మా పర్సెంట్ అనేది మనకి ఇస్తే సరిపోతుంది. దాంట్లో మేము మార్జిన్ అలాంటిది మేము పెట్టుకోం కాబట్టి సో వాళ్ళు చెప్పే ప్రైజే మనకు చెప్తాం, ఓకేనా. సో ఈ హౌస్కి ముందు వచ్చేసి మనకి 30 feet రోడ్ ఉందండి. ఆల్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉంటుంది. ఎస్బీఐ కావచ్చు, ఏపీజీబీ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి సంథింగ్ ఏదైనా సరే మీకు ఎలిజిబిలిటీ ఉన్న బ్యాంక్ అనేది మనకి లోన్ అనేది మనం అప్లోడ్ చేస్తాం. ఈ హౌస్ మీరు కొనాలనుకుంటే కంపల్సరీ డిసిషన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా మీరు తీసుకొని రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయండి. ఒక కస్టమర్కి చూపించడానికి మేము చాలా అలసిపోతున్నాం. ఎందుకంటే ఆ ఒక కస్టమర్ని ఒక హౌస్ కాదండి 4-5 హౌసెస్ చూపిస్తాం కాబట్టి సో మీరు ఎవరైతే డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎందుకంటే డెసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటే ఏంటంటే 2-3 సార్లు తిరగకుండా ఉంటారు, మీకు కూడా ఎండకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి సో మీ వైఫ్ కావచ్చు, లేకుంటే మీ హస్బెండ్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మీ మామగారు, అత్తగారు, సంథింగ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే డెసిషన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళతోనే రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే హౌస్కి బోర్ అనేది కూడా ఉంది. సో చుట్టూ గల్లీ ఉందండి. వాస్తు ప్రకారంగా 2 feet గల్లీ అనేది మనకు వదిలేస్తారు. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, కార్ పార్కింగ్తో సహా ఉంది. సో మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంది, ఓకేనా. ఒకసారి మనకు పైకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. సో ఇది మొత్తం కూడా ఇలా ఉంటుందండి టోటల్ ఏరియా. చుట్టుపక్కల కూడా మొత్తం హౌసెస్ ఉన్నాయి, ఓకేనా. ఖమ్మం కార్పొరేషన్లో విద్యానగర్ ఏరియాలో ఉందండి ఈ హౌస్. విద్యానగర్ ఏరియా అంటే మీకు తెలిసే ఉంటుంది. విద్యానగర్ ఏరియాలో ఉన్నది, ఓకేనా. ఖచ్చితంగా మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయండి. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు ఆ కామెంట్ చేస్తే ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మా పాత వీడియోస్ అనేది. సో ప్రతి ఒక్క వీడియోకి నేను రిప్లై అనేది ఇస్తున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.